రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. గత నెల 6వ నెల 8వ తారీఖు నాడు కాశీవారిపాటల్లో ఒక గొడవ జరిగింది. ఒక బీసీ కమ్యూనిటీ మధ్య గొడవ జరిగింది. గొడవ గుడిలో ఏదో చిన్న ఇష్యూ వచ్చి పెద్దలందరూ కూర్చుంటే పెద్దలు మాట్లాడుతుండగా ఒక వైసీపీ వర్గానికి చెందిన వ్యక్తి వచ్చి మొత్తం వీళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు చీకట్లో రాడ్లు కర్రలతో కొట్టి రక్తపు గాయాలతో పోలీస్ స్టేషన్కి వచ్చారు. అదే రోజు రాత్రి. ఆ రాత్రి ఎస్ఐ గారు వెంటనే రక్తం దెబ్బలు చూసి ముందు హాస్పిటల్కి వెళ్ళండి, తర్వాత చూసుకుందని చెప్పండి. వీళ్ళు భయపడి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. మర్నాడు ఎస్ఐ గారిని వచ్చి నేను కలవడం జరిగింది. ఎస్ఐ గారు ముందు ఎఫ్ఐఆర్ వేస్తాను, మెడికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను వేరే సెక్షన్ కడతానని చెప్పారు. ఆ రోజే 324 చెప్పారు. ఈ రోజు కూడా 324 చేస్తానంటారు. మేము అడిగేది ఏంటంటే సుమారు నలుగురు వ్యక్తులకి రక్తపు గాయాలతో హాస్పిటల్లో జాయిన్ అవి రిపోర్ట్లు వచ్చారు. మెడికల్ రిపోర్ట్లో రాలేదు. నేను 307 కట్టలేదు అంటారు అసలు. ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసు ఎలా కడతారండి? అటెంప్ట్ మర్డర్ కేసు ముందు వాళ్ళకి గాయపరిచారు కాబట్టి ముందు కట్టమన్న తర్వాత వాస్తవాలు తర్వాత కోర్టు తేలుతుంది, సాక్ష్యాల తర్వాత తేలుతుంది. నేను ముందే కట్టినంటే 324 కడతానన్నాడు. మరి ఒక వ్యక్తి, ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తి ఊరంతటిని హళ్ళించేసి నేను నరికెత్తాను, చంపేస్తాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి 3వ రోజు స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన 3వ రోజు నాడే పోలీసు వాళ్ళు స్టేషన్ బెల్ ఇచ్చారో ఎలా పంపేయారో తెలియదు. ఇవాళ వీళ్ళు మమ్మల్ని ఎంత జరిగినా కూడా మాకు న్యాయం జరగలేదు, మీ ఊరు ఎలా కాపాడాలి, ఊరు తెచ్చిపోవాలని చెప్పి మా నాయకులు మీరు ఏం న్యాయం చేశారని చెప్పి మాకు నిలదీయడం జరిగింది. ఇవాళ మేము పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఎస్ఐ గారు కూడా ఏ విధమైన స్పందన లేదు. దీని మీద మేము తదుపరి ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇస్తాం, అవసరమైతే ధర్నా కూడా చేస్తామని చెప్పేసి మీడియా వాళ్ళు తెలియజేసుకుంటూ 1000+ faculty, 600+ PhD, industry-driven skilling. KL, deemed to be university. నా పేరు రాయడు వరలక్ష్మి అండి. మరి కాశీవారి పాటలండి. నేను గుడి దగ్గర ఉన్నాక వెళ్తే గొడవ పెట్టుకున్నారండి. వాళ్ళు గొడవ పెట్టుకున్నారు. గుడి దగ్గర నాకు వచ్చి అలాగంటే మగోళ్ళు మా కమిటీ నెంబర్లో వచ్చి అడుగుతారు. అలాగని వచ్చారండి. అడగనాకు వచ్చిన వాళ్ళని కొట్టారండి. వైసీపీ వాళ్ళు రాడ్లతోని కత్తులతో నరికారు, గొడ్డలతోని రాడ్లతోని కొట్టారండి. అయితే మాకు న్యాయం జరపమని ఆ రక్తకొలతో మేము ఎస్సీ గారి దగ్గరికి వచ్చామండి. ఎస్సీ గారి దగ్గర వస్తే మీరు ముందు కుట్లు వేసుకుని రండి అని చెప్పారండి మాకు. మేము హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారి దగ్గర కుట్లు వేయించుకుని మళ్ళీ పొద్దున వచ్చామండి. ఆ రాత్రి రాస్తారంటే పొద్దున రమ్మన్నారండి. పొద్దున రమ్మంటే మళ్ళీ పొద్దున వచ్చామండి. పొద్దున 8 గంటలకు వచ్చిన రాత్రి 12 అయ్యేదాకా ఇక్కడే ఉన్నామండి. మేము ఉన్నా సరే మాకేం చెప్పలేదండి. మళ్ళీ రెండంటే మళ్ళీ మరుసటి వచ్చామండి. మళ్ళీ మాకు గ్రామ ప్రెసిడెంట్ గారితో కూడా చెప్పుకున్నామండి మేము. అంటే సరే అలాగని ప్రెసిడెంట్ గారు వచ్చారండి. ప్రెసిడెంట్ గారు మాట్లాడినా లెక్క చేయలేదండి. ఇప్పటికి వాళ్ళు వైసీపీ వాళ్ళు అండి. వాళ్ళు మాకు న్యాయం చేయలేదు. ఎస్సీ గారు న్యాయం చేయలేదండి. మాకు 40 రోజులు బట్టి నుంచి ఎలా తిరుగుతామండి. మా ఈ 25 రోజులు తిరిగామండి. మళ్ళీ వాళ్ళమ్మ ఇప్పుడు మళ్ళీ బెదిరించి మమ్మల్ని తిడతా, మీ ఒకరిని చంపేస్తాం, మేము ఉండేస్తా పెట్టి మీరు అప్పుడే కొట్టి దెబ్బలతో కొట్టి పోయారు. ఈసారి పీక్లే తీసేస్తాం అని మమ్మల్ని బెదిరిస్తున్నారండి. మేము మళ్ళీ మమ్మల్ని పట్టించుకోలేదండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.